సార్ ఇవాళ కొంతమంది తెలంగాణ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే నైజాంలో ఆయన సినిమాలు ఆడనివ్వమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? ఎందుకు చెప్పాలన్నా? ఏం కారణం? ఆయన ఏం మాట అన్నాడు? ఆయన మాట ఏమన్నా పెద్ద మాట అంటే మనం బాధపడాలి, ఏదన్నా ఫీలింగ్తో అంటే బాధపడాలి. ఆయన ఎట్లా అన్నాడు? కోనసీమ వెళ్ళాడు ఆయన. ఒకప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు వెళ్ళిన కోనసీమ, తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ప్రేమించే కోనసీమ వెళ్ళి తెలంగాణ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి, తెలంగాణ ప్రజలు తిరిగేవాళ్ళు, ఎన్నో వ్యాపారాలు చేసుకోవడానికి కొబ్బరికాయల వ్యాపారాలు కానీ, ఎన్నో అక్కడి నుంచి చేపల వ్యాపారాలు కానీ, ఎన్నో అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్ముకునేవాళ్ళు, అట్లాంటి తెలంగాణ వాళ్ళు వచ్చేవాళ్ళు, అట్లాంటి కోనసీమ ఈరోజు ఇలా అయిపోయింది అని అన్నాడు. అంతేగాని తెలంగాణ వల్ల అయ్యింది, కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యింది ఆయన ఏమన్నా అన్నాడు మీడియా ముందు? నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. తెలంగాణ ప్రజలు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ వల్ల అక్కడి నుంచి ఇక్కడ వలసలు పెరిగిపోయారు, పనులు చేసేవాళ్ళు తగ్గిపోయారు, వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయారు అనే బాధతో ఆయన అన్నాడు. ఒక డిప్యూటీ సీఎంగా తిరిగాడు. రైతుల బాధ ఏంది కనుక్కుందాం. ముఖ్యంగా మా నాదెళ్ల మనోహర్ గారు వ్యవసాయం గురించి ఆయనకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆయనతో తిరుగుదాంలే అని చెప్పేసి వెళ్ళి కోనసీమ వెళ్ళాడు. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏందో రాజకీయం చేసి సినిమాలు బ్యాన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం మాట్లాడినది? అసలుకే కాంగ్రెస్ పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి పడదు. మళ్ళీ అన్ని విమర్శలు చేశారనుకో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి గోకనే దాని మాట అన్నాడు అనుకో, ఏడబెట్టుకోవాలో తెలియదు. కాబట్టి పెద్దలు కొద్దిగా చూసి నాంచి ఏదైనా ఒక మాట అనటం మంచిదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నాను అన్న. తెలంగాణలో అనేక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఇక్కడ వెచ్చించి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నాయకులు విస్మరించారంటారా? అదే కదన్నా ఎక్కువగా జరిగింది కూడా. నువ్వు అన్నట్టు ప్రకృతి వికృతులు కానీ అన్నీ జరిగింది, సహాయాలు చేయడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగినాయి. మరి కాంగ్రెస్ పెద్దలకు తెలుసో తెలీదో మాట్లాడిన పెద్దలకు నాకు అర్థం కావట్లా. ఎంత హైదరాబాద్కి సాయం చేశాడు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎంతోమంది పేదలకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో చేశాడు ఆయన, చాలా సహాయాలు చేశాడు పవన్ కళ్యాణ్. మరి అట్లాంటివి మర్చిపోయి ఏందో ఈ మాటలు ఏందో అనేది అర్థం కాదు. క్లారిటీగా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాట అన్నారు అనేది క్లారిటీ లేదు వీళ్ళకి. కోనసీమ అంటే తెలంగాణ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్న పంటలు తెచ్చుకోవడానికి, కానీ అక్కడ పంటలు బాగుండేవి అని చెప్పి అక్కడ రైతులకి, ఇక్కడ ఉన్న తెలంగాణ రూపాయి సంపాదించే కష్టపడే జీవులకి, మనుషులకి, నేను అన్నానని అనుకోవద్దు, కష్టపడే తెలంగాణ వాళ్ళకి కోనసీమ విలువ తెలుసు కాబట్టి వాళ్ళ గురించి అది పవన్ కళ్యాణ్ గారు చూశారు. చిన్నప్పటి నుంచి ఇటు హైదరాబాద్ చిన్నప్పుడు వాతావరణం చూశాడు, కోనసీమ వాతావరణం చూశాడు కాబట్టి ఆ రెండింటికి మాట పరంగా తెలంగాణ వల్ల ఇట్లా వాళ్ళు రావడం తగ్గింది కాబట్టి కోనసీమ వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళడం అట్లా అంతా బాగుంది. జనసేన పార్టీ బీజేపీలో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ప్రధాన ఎనిమి బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ ఎదుగుదలకి దోహదపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తుందంటే ఉండొచ్చు. కానీ అది రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆయన కదిలీకుండా ఉండటమే బెటరు. కదిలిచ్చింది అనుకో వేరే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది. ఇంకా 10 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాంగ్రెస్కి వచ్చే చరిత్ర అనేది లేదు కేంద్రంలో. తెలంగాణలో ఇంకోసారి వచ్చిందేమో మరి రేవంత్ అన్న వల్ల, ఓకేనా, మిగతా వాళ్ళ వల్ల కాదు, రేవంత్ అన్న వల్ల మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారేమో. కానీ కేంద్రంలో మాత్రం మోడీని దించే కాంగ్రెస్ నాయకుడు తయారవడం అనేది చరిత్రలో లేదు. ఇప్పుడు కూడా ఈ విషయంపై రేవంత్ గారు ఏం స్పందించలేదు, కేవలం వేరే నాయకులు మాత్రమే స్పందిస్తున్నారు. నేను చెబుతుంది అదే కదన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారంటే ఇంకా వేరే ఉంటుంది వాతావరణం. అయితే ఆయన రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకి తెలుసు, కాంగ్రెస్ నాయకులకి తెలుసు. ఈ చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు, అంత హైలైట్ చేసుకోవడం కూడా మనకు మంచిది కాదు.